హలో ఫ్రెండ్స్, మన ఏపీ ప్రజలకైతే మళ్ళీ ఒక మంచి అవకాశం వచ్చిందనే చెప్పాలండి. మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. డిగ్రీ అర్హతతో మన విజయవాడలో, అది కూడా విమానాశ్రయంలో అయితే పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి. దీనికి ఎటువంటి అనుభవం అవసరం లేదండి. జస్ట్ అప్లై చేస్తే చాలండి. కుదిరితే ఒక ఎగ్జాము, లేకపోతే ఒక ఇంటర్వ్యూతో ఈ జాబ్స్ అయితే ఫిల్ చేస్తున్నారండి. ప్రతి నెల సుమారు మనకి 32,000 రూపాయలు అయితే శాలరీ ఇస్తారండి. మరి మనం జాబ్ నోటిఫికేషన్ విషయానికి వెళ్తేనండి, ఈ నోటిఫికేషన్ మనకి ఏఏఐ కార్గో లాజిస్టిక్స్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే వచ్చిందండి. ఎయిర్పోర్ట్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా అండి. ఇందులో మొత్తం మనకి 3 రకాల పోస్టులు అయితే ఫిల్ చేయబోతున్నారండి. ప్రజెంట్ చీఫ్ ఇన్స్ట్రక్టర్, సెక్యూరిటీ స్క్రీనర్. సో మనం ఇప్పుడు అప్లై చేయబోతున్న పోస్ట్ వచ్చేసరికి అండి సెక్యూరిటీ స్క్రీనర్ అండి. ఇది మొత్తం 274 పోస్టులు ఉన్నాయండి. అలాగే మిగతా 2 పోస్టులు కూడా మనం చూద్దామండి. చీఫ్ ఇన్స్ట్రక్టర్ వచ్చేపాటికి 1 పోస్ట్ అయితే ఉందండి. అలాగే ఇన్స్ట్రక్టర్ వచ్చేపాటికి 2 పోస్టులు అయితే ఉన్నాయండి. జాబ్ లొకేషన్ వచ్చేపాటికి అండి ఢిల్లీ, కోల్కతా, గువాహతి, చెన్నై, భోపాల్ అండి. సో ఇంటర్వ్యూ వచ్చేపాటికి మనకండి 28/11/2024 అండి. స్క్రీన్ మీద మీకు కనబడుతుంది కదండి. సో దీని ద్వారా మీకు ఆన్లైన్లో అయితే ఇంటర్వ్యూ జరగబోతుందండి. సో దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. అక్కడికి వెళ్ళి మీకు మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక దానికి సరిసమానంగా ఉంటే ఆ ఇంటర్వ్యూలో కూడా మీరు పాల్పంచుకోండి అండి. సెక్యూరిటీ స్క్రీనర్ అండి. ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అండి. 274 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా పోస్టింగ్ ప్లేస్ వచ్చేపాటికి గోవా, సూరత్, మన విజయవాడలో కూడా ఉన్నాయండి. సో దీనికి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేపాటికి అండి 10/12/2024 అండి. ఇంకా మొట్టమొదటిగా చీఫ్ ఇన్స్ట్రక్టర్ అండి, డీజీఆర్ అండి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేపాటికండి 67 సంవత్సరాల లోపున మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి సివిల్ ఏవియేషన్ అండి, డీజీసీఏ. సో దీనికి మస్ట్ అండ్ షుడ్గా మీకు ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారండి. ఒక 5 ఇయర్స్ కానీ 7 ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు జాబ్కి సంబంధించిన రోల్ మీద. ఇన్స్ట్రక్టర్ వచ్చేపాటికండి డీజీఆర్ అండి. దీనికి కూడా 60 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి సివిల్ ఏవియేషన్ చేసి ఉండాలండి. అలాగే మినిమం 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నారండి. ఇంకా సెక్యూరిటీ స్క్రీనర్ అండి, ఫ్రెషర్ అండి. దీనికి ఎటువంటి అనుభవం అయితే అవసరం లేదండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 27 సంవత్సరాల లోపు ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చండి. అలాగే 5 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. 3 సంవత్సరాలు వచ్చేపాటికి ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారండి. అలాగే 5 సంవత్సరాలు వచ్చేపాటికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి మనకి. ఈ సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అండి, సో అప్లికేషన్ ఫీ వచ్చేపాటికి ఓబీసీ వాళ్ళకి, జనరల్ వాళ్ళకి 750 రూపాయలు అయితే ఉంటుందండి. అలాగే ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూసీ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీ ఉంటుందండి. సో ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికి మనకి 21/11/2024 అండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేపాటికి సబ్మిట్ చేసే డేటు 10/12/2024 సాయంత్రం 5 గంటల్లోపు ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయాలండి. సో ఇక్కడ మీరు చూసే లెక్క అయితేనండి ఇవి కేవలం ఆన్లైన్లో మాత్రమే సబ్మిట్ చేయాలండి. ఆఫ్లైన్లో సబ్మిట్ చేయడం అనేది ఉండదండి. దీనికి అప్లికేషన్ లింక్, అఫీషియల్ నోటిఫికేషన్ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చేపాటికండి ఆన్లైన్లో మనం అప్లై చేసేటప్పుడు మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే మనకు దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ప్రతిదీ మనం అప్లోడ్ చేస్తామండి. సో వాటిల ద్వారా మన మెరిట్ తీసుకొని మళ్ళీ మనకి వాళ్ళు ఒక రీమెయిల్ అనేది పంపిస్తారండి, ఇంకో మెయిల్ సెండ్ చేస్తారు. సో అందులో మనకి చెప్తారండి ఏ టైంకి ఇంటర్వ్యూ రావాలి, లేదంటే ఏ టైంకి ఆన్లైన్లో ఇంటర్వ్యూ జరుగుతుంది అనేది మనకి అందులో ఉంటుందండి. దాని ద్వారా మనం ఇంటర్వ్యూ బ్రేక్ చేసి ఈ జాబ్ని అయితే పొందగలుగుతామండి. ఈ జాబ్కి శాలరీ విషయానికి వచ్చేపాటికండి మొదటి సంవత్సరం ప్రతి నెల 30,000 రూపాయలు అయితే ఇస్తారండి. 2వ సంవత్సరం 32,000 అయితే ఇస్తారండి. 3వ సంవత్సరం 34,000 అయితే ఇస్తారండి. నెక్స్ట్ 4th ఇయర్ నుంచి అండి మన పర్ఫార్మెన్స్ని చూసి ఆ పోస్ట్ అనేది ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారండి. ఇవి తీసేసే పోస్టులు కాదండి, కంటిన్యూగా ఉండే పోస్టులు అండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేయండి అండి. అలాగే ఈ పోస్ట్కి అప్లై చేయాల్సిన వాళ్ళకండి హిందీ, ఇంగ్లీష్ తెలిసి ఉండాలండి. లేదు మన లోకల్ అంటే విజయవాడలో కనుక ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా తెలుగు తెలిసి ఉండాలండి, మాట్లాడడం వచ్చి ఉండాలి. కాబట్టి మన ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అర్హులండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ జాబ్కి అప్లై చేయండి అండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్, నోటిఫికేషన్, అప్లై చేసే ఆన్లైన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి.